కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. 7వ తారీఖు రోజు బంద్ పాటిస్తాం. 7వ తారీఖు రోజు ఆటో బంద్ పాటిస్తాం. 7వ తారీఖు రోజు ఆటో బంద్ పాటిస్తాం. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆటో జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తారీఖు రాష్ట్ర ఆటో బంద్ పిలుపునియడం జరిగింది. ఆ ఆధ్వర్యంలో మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఆటో జేఏసీ అధ్యక్షులు అల్లె శ్రీనివాస్ ఆధ్వర్యంలో, మండలాల అధ్యక్షులు మరియు గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో 7వ తారీఖు రోజు స్వచ్ఛందంగా ఆటో బంద్ పిలుపునిస్తున్నాం. దీనికి ప్రతి ఒక్క ఆటో యూనియన్ సభ్యులు, కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్క సభ్యుడు నా వంతు బాధ్యతగా ప్రతి ఒక్క సభ్యుడు బంద్లో పాల్గొనాలని మనవి చేస్తున్నాం. ఎందుకంటే మా యొక్క డిమాండ్ ఏమనగా, ఈ మహాలక్ష్మి ఫ్రీ బస్సు చేయడం వల్ల మేము ఫ్రీ బస్సుకు వ్యతిరేకం కాదు, మహిళలు కూడా మా అక్క చెల్లెళ్ళు. కానీ ఈ ఫ్రీ బస్సు వల్ల ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆటో కార్మికుల జీవనాధారం లేకుండా పోయింది. మాకు కూడా ఏదైనా జీవనాధారం చూపించండి. అలాగే ఇప్పుడు కొత్తగా ఆర్టీసీలో పోస్టులు కూడా పడ్డాయి. ఆర్టీసీలో పోస్టులు డ్రైవింగ్ చేయడానికి ఆటో కార్మికులు డ్రైవింగ్ లైసెన్స్ అనుకుంటే బ్యాడ్జితో సహా ఏవీ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఆటో డ్రైవర్లకు ఆర్టీసీలో పోస్టులు ఇస్తే మేము కూడా పనిచేస్తాము. మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని మా యొక్క డిమాండ్.